రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. చిన్నారి జాహ్నవి తప్పిపోయి దాదాపు 1 వీక్ పైనే అయితున్నప్పటికీ, ఇప్పటికి కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. సో, తను దొరకాలని జెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకోవడం జరిగింది. అయితే పాప విషయంలో ఆ మిస్సింగ్ కేసుకు సంబంధించి కీలక ఆధారంగా ఉన్న ఆ డాగ్ చనిపోవడం అనేది ఇప్పుడు అందరిని కూడా కొస్త ఆశ్చర్యానికి, చర్చనీయాంశంగా మారిపోవడం అని చూస్తున్నాం. పలు రకాల అనుమానాలు కూడా ఎక్స్‌ప్రెస్ అవుతున్నాయి. అసలు డాగ్ ఎలా చనిపోయింది? ఆహ్, ఎందుకు చనిపోయింది? దీనికి గల కారణాలేంటి అనేది ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే తప్పితే ఆ కుక్క ఎలా చనిపోయింది అనే విషయం ఎవరికీ కూడా తెలీదు. సో, ఆ పోస్ట్‌మార్టం ఎప్పుడు చేస్తారు? మరిప్పుడు జరిగిందా? లేదా? పోస్ట్‌మార్టం రిపోర్టు ఎప్పుడొచ్చే ఛాన్సెస్ ఉంది? అసలు అందులో ఏముంటుంది? అనే పలు రకాల క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, పాప ఈ మంత్ 6థ్‌కి తప్పిపోవడం జరిగింది. సో, తప్పిపోయిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగడం, ఆ ఫార్మ్ ఆయిల్ ఆ తోటలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న 1000 ఎకర్స్‌లో ఉన్న మొత్తం ఆ చెట్లు, అడవుల్లో కూడా వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేశారు. డ్రోన్‌లందించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు దిగాయి. దాదాపు 400కు పైగా పోలీసులు ఆ పాప కోసమే గాలింపు చర్యల్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో, ఇన్ని చేసినప్పటికీ పాప ఆచూకీ అయితే లభ్యమే కాలేదు. అసలు ఏం జరిగింది పాపకు అనేది ఒక ఉత్కంఠ అలాగే ఉండిపోవడం జరిగింది. అడవుల్లోనే తప్పిపోయిందా? అడవుల్లో తప్పిపోతే ఎంత సెర్చ్ ఆపరేషన్ చేసినా దొరక్కపోవడం ఏంటి? అన్న ప్రశ్నలు కూడా కామన్ ప్రజల్లో కూడా రావడం జరిగింది. దీంతో ఇంకొక సైడ్ యాంగిల్ తీసుకోవడం జరిగింది. అదేంటి? లేదు పాప అడవుల్లో మిస్ అయ్యి ఉండకపోవచ్చు. ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అన్న అభిప్రాయాలొచ్చాయి. ఈవెన్ ఆ పాప వాళ్ళ మదర్ ని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు పలు ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం జరిగింది. నాకు నా భర్త స్నేహితుల మీద కాస్త అనుమానం ఉంది అని చెప్పేసి ఆమె ఒక డౌట్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగింది. అలా ఎవరన్నా తెలిసిన వాళ్ళే పాపని కిడ్నాప్ చేసుంటారా? అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది. సో, ఇప్పటి వరకు కూడా ఆ కోణంలో కూడా ఎటువంటి క్లూలయితే దొరకలేదు. సో, చాలా కామెంట్స్ వినిపిచ్చాయి. పాప వాళ్ళ పేరెంట్స్‌ని కూడా ఇందులో నిందించిన విషయాలు మనకు తెలిసిందే. సో, అటువంటి పరిస్థితులు మనం చూసాం. సో, ఇప్పటికి కూడా పాప ఆచూకీ లభ్యం కాలేదు. అడవుల్లో తప్పిపోయి అయిందా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనేది ఇంకా కూడా అదొక సస్పెన్స్ అలాగే మిస్టరీగా మాత్రమే మిగిలిపోయింది. సో, మరి పోలీసులిప్పుడు ఏం జేస్తారు? ఇన్ని రోజులవుతున్నప్పటికీ దాదాపు 8, 9 రోజులవుతున్నప్పటికీ పాప దొరకడం లేదు. అసలు కిడ్నాప్ అయిందా? తప్పిపోయిందా? అన్న విషయంలోనే క్లారిటీ రావట్లేదు. సో, మరి క్లారిటీ రాని ఒక స్థితిలో ఈ కేసు ఉన్నప్పుడు అసలు పోలీసులు ఏం జేస్తారు? మరి ఏ విధంగా ఆ పాపను కనిపెడతారు? అనేది ఇంకా కూడా ప్రజల్లో ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. అయితే మొదట ఈ పాప మిస్ అయినప్పుడు పాపతో పాటే కుక్క వెళ్ళడం జరిగింది. అయితే 3, 4 డేస్ తర్వాత ఆ కుక్క రిటర్న్ వచ్చేసింది. సో, ఒకసారి కుక్క ఆహ్ ఎప్పుడైతే రిటర్నొచ్చిందో, అటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ఇంకోసారి మొదలుపెట్టారు. అంటే కుక్కతో దాన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా అయినా సరే పాప ఆచూకీ కనిపెట్టగలం అన్న ఒక యాంగిల్‌లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. సో, చాలామంది ఇక కుక్క దొరికేసింది. పాప ఆచూకీ ఆ కుక్క చూపిచ్చేస్తుంది. ఇక ఆ పాప కూడా తొందరలో దొరికిపోతుంది అన్న అభిప్రాయాలకైతే వచ్చేసారు. అయితే ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. చుట్టుపక్కల ఏరియాల్లో అంటే కుక్కని వదిలేయడం జరిగింది. అయితే ఆ కుక్క కూడా కాస్త అడవుల్లో అటు ఇటు తిరిగింది. సో, అడవుల్లో ఎక్కడన్నా ఆచూకీ చూపిస్తుందేమో అని భావించారు. మళ్ళీ విలేజ్‌లోకెళ్ళింది. అక్కడ ఒక 8 కిలోమీటర్ల మేరైతే అది కుక్క తిరగడం జరిగింది. సో, అంత తిరిగినప్పటికీ పాప ఆచూకీ అయితే చూపించలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. సో, ఇదొక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. సో, అలా ఆచూకీ చూపిస్తుందనుకున్న కుక్క కూడా పాప ఆచూకీ చూపించకపోయేసరికి ఇంకా ఫలితం తేలలేదు. అలా ఇంకా పాప ఎక్కడికెళ్ళింది అనేది ఒక మిస్టరీగా అయితే మారిపోయింది. సో, మరి అలాగే ఇక అంటే ఆ కుక్క రిటర్నొచ్చి ఈ విధంగా సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ ఫలితమైతే లేదు. సడెన్‌గా ఏం జరిగిందో తెలీదు గానీ ఆ కుక్క అయితే చనిపోయింది. సో, ఒక్కసారి ఇది షాక్‌కి గురి చేసిందని చెప్పుకోవాలి. కీలక ఆధారం అనుకున్న కుక్క ఈ విధంగా చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఈ టైంలోనే ఎందుకు చనిపోయింది? అది పోలీసుల ఆధీనంలో ఉంది. వాళ్ళు దాని ద్వారా పాపను కనిపెట్టే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జీపీఎస్ ట్రాకర్ అమర్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాని కదలికల్ని గమనించారు. పోలీసుల ఆధీనంలో ఉన్న ఈ కుక్క ఏ విధంగా చనిపోయింది? ఎలా చనిపోయి ఉంటుందని జెప్పేసి అదొక పలు రకాల అనుమానాలకైతే తావిచ్చింది. సో, దీని వెనకాల కూడా ఏదైనా కుట్రుందా అన్న కోణంలో కూడా చాలామంది ఆలోచనలైతే చేశారు. అయితే ఇప్పుడు ఆ కుక్కని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌కైతే పంపించడం జరిగింది. సో, పోస్ట్‌మార్టం కూడా జరిగినట్టుగా చెప్పారు. సో, ఇప్పుడెప్పుడొస్తుంది పోస్ట్‌మార్టం రిపోర్టు అనేది చూసుకుంటే దాదాపు 2 రోజుల టైం పడుతుందని జెప్పేసి చెప్తున్నారు. సో, ఒక 2 డేస్ తర్వాత ఆ డాగ్‌కి సంబంధించిన పోస్ట్‌మార్టం అయితే వస్తుంది. అప్పుడైతే తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే కుక్క ఎందుకు చనిపోయింది
అని ఆ రిపోర్ట్ రాకముందే పలు రకాల అనుమానాలు చాలామంది ఎక్స్‌ప్రెస్ చేశారు. దాన్ని 8 కిలోమీటర్లు తిప్పారు. సరిగ్గా ఫుడ్ పెట్టలేదని. కొంతమంది లేదు ఎవరో ఈ కుక్క ఆచూకీ చూపిస్తుంది. దీన్ని చంపేయాలని జెప్పేసి ప్లాన్‌గా చేసి చంపేశారని జెప్పేసి ఇంకొంతమంది ఇలా రకరకాల అనుమానాలనైతే వ్యక్తం చేస్తూ రావడం జరిగింది. ఆ కుక్క కూడా రిటర్న్ వచ్చిన తర్వాత తన బిహేవియర్‌లో పూర్తిగా మార్పు వచ్చేసిందని జెప్పేసి కూడా అక్కడున్న వాళ్ళు చాలామంది చెప్పడం జరిగింది. సో, అలా కుక్క బిహేవియర్‌లో మార్పు రావడం, అది పాపతో వెళ్లి రిటర్న్ వచ్చి ఆ తర్వాత పాప ఆచూకీ చూపిస్తుందనుకున్నప్పటికీ చూపించలేకపోవడం, సడెన్‌గా దానికేమైందో తెలీదు గానీ చనిపోవడం, ఇవన్నీ కూడా కాస్త సస్పీషియస్‌గా ఉన్నాయన్న అందరికి కూడా అర్థమైపోతుంది. మరిప్పుడు కుక్క మరణానికి గల కారణం ఏంటి అనేది తేలితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మరి అన్ని కిలోమీటర్లు తిరిగి అలసిపోయి ఆ విధంగా చనిపోయిందా? లేకుంటే ఎవరన్నా ఆహ్, ఫుడ్‌లో ఏమన్నా కలిపిచ్చి చంపేసారా? అనేది ఒక క్లారిటీ వస్తే ఈ పాపకు సంబంధించిన ఏదన్నా లీడ్ దాని ద్వారా అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కుక్క సహజ మరణం అయితే మళ్ళీ మొదటకే ఇన్వెస్టిగేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఎవరన్నా సస్పీషియస్‌గా అంటే ఎవరైనా ఉద్దేశంతోనే కుక్కని ఏదన్నా చేసుండుంటే మాత్రం అప్పుడు ఒక కీలక ఆధారంగా ఈళ్ళెవరు చేశారు? ఎందుకు చేశారనేది ఆ కోణంలో అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో, అలా పరిస్థితి అదొక సిట్యుయేషన్ అయితే మారిపోవడం జరిగింది. సో, ఇప్పుడు కుక్కకి సంబంధించిన పోస్ట్‌మార్టం ఇంకో అంటే పూర్తయిపోయింది. రిపోర్ట్ రావడానికి 2 డేస్ పడుతుంది అని చెప్పేసి చెప్పారు. సో, ఆ 2 డేస్ తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక పాప ఆహ్, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలే కాదు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల్ని రంగంలోకి దించండి. నైట్ వాచెస్‌ని రంగంలోకి దించండి. నిపుణుల సహాయంతో అడవులనంతా గాలించండి అని చెప్పేసి ఆయన ఎస్పీతో మాట్లాడుతూ ఈ పాపకు సంబంధించిన గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? ఎలా జరుగుతుందని జెప్పేసి ఆయన మొత్తం వివరాలు సేకరించి, ఆ తర్వాత ఈ విధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలని నైట్ వాచెస్‌ని, నిపుణులు వీళ్ళందరికి సహకారం తీసుకోండని జెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. సో, మరిది ఇంకా ఎంతవరకు వెళ్తుంది? మరి ఇప్పుడు ఇన్ని బృందాలొచ్చేసాయి గాబట్టి దొరికే అవకాశం ఉందా? లేదా? అనే ఒక సస్పెన్స్ అయితే ఇంకా అలాగే ఉంది. అయితే పాప అడవుల్లోనే తప్పిపోయిందా? లేకుంటే కిడ్నాప్ జరిగిందా? కిడ్నాప్ జరిగితే ఇంకో యాంగిల్‌లో చేయాల్సుంటుంది ఇన్వెస్టిగేషన్. అడవుల్లో తప్పిపోతే ఈ బృందాలనేవి మాక్సిమం ఇంకొక 2, 3 రోజుల్లో అయితే కనిపెట్టేస్తాయి. కాకపోతే ఒకవేళ కిడ్నాప్ అయితే పరిస్థితి ఏంటి? సో, ఆ యాంగిల్‌లో కూడా ఇంకా ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ జరగాలని జెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. మరి ఆహ్, ఎలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఇప్పటివరకైతే చూసుకుంటూ వస్తే అని ఎక్కువగా అడవుల్లో గాలింపు చర్యలు మాత్రమే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కిడ్నాప్ యాంగిల్ అనేది పోలీసులు ఎంతవరకు ఫోకస్ చేస్తున్నారు అనేది ఇంకా స్పష్టత అయితే లేదు. సో, చూడాలి మరి. సో, ఇంత రంగంలోకి దిగారు గాబట్టి తొందరలో దొరికే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుక్కకి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే కూడా ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి పాప క్షేమంగా తిరిగి రావాలని జెప్పేసి, తొందరలో కనిపెట్టాలని జెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. సో, మరి అది ఎప్పుడు జరుగుతుందనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.